గుడ్ ఈవినింగ్. ఈ రోజు హార్ట్ ప్రాబ్లం. ఇక్కడ మనం లగ్న భావాన్ని గనక పరిశీలన చేస్తే వృషభ లగ్నం అయ్యింది. లగ్నాన్ని ఇండికేట్ చేసేటువంటి గ్రహాలు శుక్రుడు, కేతువు, చంద్రుడు, బుధుడు, రాహువు, కేతువు, గురు, శని. అలాగే ద్వితీయ భావాన్ని బుధుడు ఒక్కడే ఇండికేట్ చేస్తున్నాడు. తృతీయ భావాన్ని చంద్రుడు, శుక్రుడు, రవి, రాహు, కేతు, గురు, శని ఇండికేట్ చేస్తున్నారు. చతుర్థ భావాన్ని రవి, చంద్రుడు, కేతువు, శుక్రుడు, శని, రాహుకేతువులు, గురుశనులు ఇండికేట్ చేస్తున్నారు. పంచమ భావాన్ని బుధుడు ఒక్కడే ఇండికేట్ చేస్తూ ఉన్నాడు. ఇక ఆరవ భావాన్ని కేతువు, చంద్రుడు, బుధుడు, గురుడు, రాహువు, శని. సప్తమ భావం వృశ్చికమైంది. దీన్ని కుజుడు ఒక్కడే సూచిస్తున్నాడు. అష్టమ భావాన్ని గురు, రాహు, బుధ వీళ్ళు ఇండికేట్ చేస్తున్నారు. నవమ భావం శని, కుజ, రవి, శుక్ర, చంద్ర, బుధ, కేతు, రాహు, గురు. పదో భావాన్ని అంటే కుంభాన్ని శని, కుజ, రాహు, గురు ఇండికేట్ చేస్తున్నారు. 11వ భావాన్ని గురుడు, రాహువు, కుజుడు ఇండికేట్ చేస్తున్నారు. 12వ భావాన్ని వచ్చేసరికి కుజుడు, శని, కుజుడు, రాహువు, గురుడు ఇండికేట్ చేస్తున్నారు. వీళ్ళు ఈ భావాలను మనకి ఇండికేట్ చేస్తున్నట్టుగా లగ్న భావం నుంచి ద్వాదశ భావాలు ఎవరెవరు ఎక్కడెక్కడ కనెక్టివిటీని పొంది ఉన్నారో మనం ఇప్పుడు చెప్పుకున్నాం. 12 భావాలు మనకి ఇక్కడ ఈ విధంగా ఉన్నాయి. మరి అనారోగ్యం అనేది మనం పరిశీలన చేయాలంటే ఒక వ్యక్తి జాతకంలో 6, 8, 12 భావాలు అనారోగ్యాన్ని సూచిస్తాయి. 6వ భావం వచ్చేసరికి రోగాన్ని చెబుతుంది. 8వ భావం తీవ్రతని చెబుతుంది. 12 హాస్పిటల్ని చెబుతుంది. మరి ఈ 6, 8, 12 అనేవి ఎక్కడ తెలుస్తాయి మనకి అంటే 1వ భావంతో అవి సంబంధాన్ని పొందినప్పుడు రోగము, తీవ్రత, హాస్పిటలైజేషన్ అనేది అర్థమవుతుంది. 1 గనక కనెక్టివిటీ రాకపోతే రోగం మనం లేదనే భావించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ లగ్న భావాన్ని ఇండికేట్ చేస్తున్నటువంటి గ్రహాల్లో ఇందాక చెప్పుకున్నాం. 6వ భావాన్ని ఇండికేట్ చేస్తున్నటువంటి గ్రహాల్లో మళ్ళా చంద్ర, కేతు, బుధు వచ్చారు. 8వ భావాన్ని బుధుడు మళ్ళా ఇండికేట్ చేస్తున్నాడు. ఈ 1, 6, 8 కాంబినేషన్ అనేది ఇక్కడ ఒకసారి నేను మీకు డైరెక్ట్ గా చార్ట్ లో చూపిస్తాను. లగ్నానికి అధిపతి అయినటువంటి శుక్రుడు నవమ భావం, ఇది స్థిర లగ్నం కాబట్టి స్థిర లగ్నానికి 9వ భావం బాధక భావం అవుతుంది. కాబట్టి లగ్నానికి అధిపతి అయిన శుక్రుడు బాధక స్థానంలో ఉన్నాడు. అంటే లగ్నానికి బాధక భావంతో సంబంధం ఏర్పడింది. మరి ఈ 6వ భావంలో ఉన్నటువంటి గురువును చూడండి, రాహు నక్షత్రంలో ఉన్నాడు. పైగా 6వ భావం నుంచి అతను రాహును చూస్తున్నాడు కూడా. లగ్నానికి నక్షత్రానికి అధిపతి చంద్రుడు అయ్యాడు. గమనించండి బాగాను. లగ్న నక్షత్రానికి అధిపతి ఏమో చంద్రుడు అయ్యాడు. 6వ భావ నక్షత్రాధిపతి రాహు అయ్యాడు. 8వ భావ నక్షత్రాధిపతి శుక్రుడు అయ్యాడు. 1, 6, 8 నక్షత్రాల సంబంధాన్ని ఇక్కడ పరిశీలిస్తే చంద్రుడు రాహువును చూస్తున్నాడు. చూడండి, చంద్ర దృష్టి రాహు మీద ఉంది. అంటే లగ్న భావ నక్షత్రానికి అధిపతి అయినటువంటి చంద్రుడు 6వ భావ నక్షత్రానికి అధిపతి అయినటువంటి రాహు పైన దృష్టి ఉంచాడు. అంటే 1, 6 సంబంధం అనేది ఏర్పడింది. ఇక 8వ భావాన్ని పరిశీలిద్దాం. 8వ భావ నక్షత్రానికి అధిపతి ఎవరయ్యారు? శుక్రుడు అయ్యాడు. ఈ శుక్రుడు 6వ భావానికి అధిపతి అయ్యాడు. అంటే 1, 6, 8 సంబంధం అనేది ఏర్పడింది. ఇంతవరకు చెప్పిన దాంట్లో ఎవరికైనా అర్థం కాకపోతే దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి. హరిప్రసాద్ తుమ్ముగో చెప్పండి సార్. సార్ నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి సార్ ఇప్పుడు మీరు గ్రహాలు సిగ్నిఫై చేస్తున్నాయని చెప్పారు కదా, అది బేసిక్ ఏంటనేది కొద్దిగా వివరిస్తారు. కొద్దిగా భావాధిపతి, అతని నక్షత్రంలో ఉండే గ్రహాలు, ఆ భావంలో స్థితి పొంది ఉండే గ్రహాలు, వాళ్ళ నక్షత్రాల్లో ఉండే ఇతర గ్రహాలు, వీళ్ళతోటి రాహుకేతువులకి సంబంధాన్ని కలిగి ఉండడం, ఇదంతా ఆ భావాన్ని మనకి నిర్ధారణ చేస్తాయి. క్లియర్ అయిందా సార్? ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరైనా ఏదైనా అడగాల్సి ఉందా? డౌట్ ఏమన్నా ఉంటే అడగండి. నమస్తే సార్. కమలాదేవి గారు అడగండి మేడం. ఒక భావానికి సిగ్నిఫికేటర్స్ అంటే ఈ లగ్నం వృషభ లగ్నం వచ్చింది కదా సార్. అవునమ్మా. లాభ భాగ్యస్థానానికి సిగ్నిఫికేటర్స్ ఎలా వచ్చాయి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? భాగ్యస్థానానికి అధిపతి ఎవరయ్యారమ్మా? శని. శని నక్షత్రంలో ఎవరెవరు ఉన్నారు చూడండి ఒకసారి. శని నక్షత్రంలో కుజుడు ఉన్నాడు. అంటే ఈ భావానికి మారకుడైనటువంటి కుజుడు కూడా బాధక స్థానానికి కనెక్ట్ అయ్యాడు. ఓకేనా? ఓకే సార్. ఈ భావంలో రవి అండ్ శుక్ర ఈజ్ పొజిటెడ్. అవును సార్. రవి నక్షత్రంలో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు.
ఆ, శుక్ర నక్షత్రంలో చంద్రుడు ఉన్నాడు, బుధుడు ఉన్నాడు. ఓకే సార్. శుక్రుడు ఏ భావానికి అధిపతి అయ్యాడమ్మా? 1 6 1 6. 1 6. శుక్ర నక్షత్రంలో చంద్రుడు ఉన్నాడు కదా. అవునండి. చంద్రుడు ఎక్కడున్నాడు? చతుర్థంలో ఉన్నాడు సార్. చతుర్థం ఏ భావాన్ని తెలియజేస్తుంది శరీర అవయవాల్లో? హార్ట్ అండి, హార్ట్. ఎస్. మరి 4వ భావానికి ఉమ్, చంద్ర సంబంధం కలిగింది. అవును 4వ సార్. భావంలో కేతువు కూడా ఉన్నాడు. కేతు సంబంధం కలిగింది. మరి హార్ట్ ని ఇండికేట్ చేసే ప్లానెట్ ఏంటి? రవి. రవి. మరి 4వ భావానికి రవి సంబంధం ఏమైనా వచ్చిందా? రాశ్యాధిపతి. రైట్. 4వ భావానికి అధిపతే రవి అయ్యాడు. సో ఇక్కడ మీరు గమనిస్తే 4వ భావాన్ని ఇండికేట్ చేస్తున్నటువంటి రవి, ఆయన నక్షత్రంలో ఎవరూ లేరు, పక్కన పెట్టేయండి. ఇక 6వ భావాన్ని ఇండికేట్ చేసే గ్రహం శుక్రుడు. ఈ శుక్రుడు నక్షత్రంలోనే చంద్రుడు ఉన్నాడు. సో 1 4 6 కనెక్ట్ అయ్యాయి. ఇంకా ఓకే. చూస్తే అష్టమ భావానికి అధిపతి అయినటువంటి గురుడు 6వ భావంలోనే స్థితి పొంది ఉన్నాడు. అష్టమ భావానికి అధిపతి అయిన గురుడు 6లోనే పొజిటెడ్ అయి ఉన్నాడు. గమనించారా ఆ విషయం? సో అవును సార్. 1 6 8 కనెక్టెడ్. కనెక్షన్ వచ్చి 12వ భావాన్ని ఇండికేట్ చేసేటువంటి కుజుడు ప్రభావం బాధక స్థానానికి సోకింది. 12లో ఉన్నటువంటి శని గురుడు మీద దృష్టి పెట్టాడు. చూడండి, బాధక, అష్టమ, 1 6 8 సంబంధం వచ్చింది. అవునా? అవును సార్, ఎస్ సార్. వచ్చిందండి. ఇక్కడ సంబంధం అనేది మీకు క్లియర్ గా అర్థమైందా? ఎవరికైనా డౌట్ ఉందా? సార్ కుజుడు 11వ ఇంట్లో ఉన్నాడు కదా సార్. 12వ భావాధిపతి కదండి. ఆహా, 12వ భావాధిపతి 11వ ఇంట్లో ఉన్నాడు. కుజుడు సప్తమాధిపతి. సప్తమం అన్నప్పుడు మారకం కూడా వస్తుంది కదా. ఈ కుజుడు ఎవరి నక్షత్రంలో ఉన్నాడు? శని నక్షత్రంలో ఉన్నాడు. శని ఈ లగ్నానికి బాధకుడు కదా. అవునా కాదా? ఓకే. సప్తమ భావాన్ని ఇండికేట్ చేసేటువంటి కుజుడు తన అష్టమ దృష్టితోటి గురుడు పైన కూడా దృష్టి సారించాడు. ఓకేనా? ఈ జాతకుడికి హార్ట్ ఎన్లార్జ్ అయింది. ఎన్లార్జ్మెంట్ అనేది ఏ గ్రహం చెప్తుంది? గురువు గురు గ్రహం చెప్తుంది. మరి గురు దృష్టి ఏమైనా 4వ భావానికి ఉందా? లేదు. 4వ భావ నక్షత్రానికి అధిపతి ఏమైనా గురుడు అయ్యాడా? లేదు. 4వ భావంలో ఉన్న గ్రహాలు ఏమైనా గురు నక్షత్రంలో ఉన్నాయా? లేవు. మరి 4వ భావానికి గురు సంబంధం అనేది ఎలా ఏర్పడింది? రాహు వచ్చేసరికి గురు నక్షత్రంలో ఉన్నాడు. అంటే రాహు గురుడు ఫలితాలు ఇస్తాడు. చంద్రుడు కేతువుతో కలిసి ఉన్నాడు. ఈ చంద్రుడు రాహువును చూస్తున్నాడు. కాబట్టి ఇండైరెక్ట్ గా ఇక్కడ 4వ భావానికి గురు సంబంధం అన్నది కూడా కలిగింది. హార్ట్ ప్రాబ్లం వచ్చింది, స్ట్రోక్ వచ్చింది. చూస్తే ఎన్లార్జ్మెంట్ కూడా కనపడుతోంది. రాహు వ్యాధిని ఇస్తాడు. ఇంకా చెప్పాలంటే రాహు అండ్ శని కాంబినేషన్లోకి వచ్చినప్పుడు మనకది రాహు అండ్ శాటర్న్ కాంబినేషన్లో కనుక వస్తే జనరల్గా అదేమవుతుంది? క్రానిక్ అయిపోతుంది. ఆ క్రానిక్కి గురు సంబంధం కనుక కలిగితే అప్పుడు అది ఎన్లార్జ్ అయిపోతుంది. ఇంకాను యాక్చువల్లీ అదే అంటే ఇప్పుడు ఈ దాంట్లో రాహు జూపిటర్ స్టార్ లో ఉండి శని గ్రహ కుంభంలో ఉండి శని రాశిలో ఉండి 4ని చూస్తున్నాడు కాబట్టి మీరు చెప్పినట్టు అట్లా కూడా తీసుకో. ఎస్. ఇంకా ఈ జాతకుడి చార్ట్ లో ఇంకేమైనా వ్యాధులు ఉన్నాయా అనేది ఒకసారి పరిశీలన చేద్దాం. సార్ నమస్కారం గురుగారు. సార్ నమస్తే సార్, ఇది ఇతనికి ఒబెసిటీ అంటే పొట్ట ఉండడము, ఒబెసిటీ లాంటిది ఉండొచ్చా సార్? ఒబేసిటీ అనేది లేదు ఇతనికి. ఓకే ఓకే. ఒబేసిటీ లేదు, షుగర్ ఉంది. సార్ ఒక డౌట్ సార్. చెప్పండి. ఇప్పుడు రాహు గురు నక్షత్రంలో ఉండడం వల్ల ఇతనికి దాని ప్రభావం ఉందని అన్నారు. రాహు యొక్క సప్తమ దృష్టి చతుర్థం పైన తీసుకోవచ్చు అంటారా సార్ నక్షత్ర సిద్ధాంత ప్రకారం? రాహుకి కేతుకి దృష్టి ఉండదు రమేష్ సార్. అదే అందుకని అడిగాను సార్. మరి అట్లా మరి రాహు గురు మనకి నక్షత్రంలో
ఉన్నది అన్నారు కదా. ఆ, ఉండడం వల్ల రాహువుని రాహు గురువు ఇచ్చే ఫలితాలు ఇస్తారన్నారు. ఉమ్. ఆ, రాహువు గురు నక్షత్రంలో ఉన్నాడు, కానీ చతుర్థంలో ఉన్నటువంటి చంద్రుడు రాహువు పైన దృష్టి పెడుతున్నాడు. ఓకే. అప్పుడు ఈ చంద్రుడు రాహువు యొక్క ఫలితాలను కూడా గ్రాస్ప్ చేయాల్సి వస్తుంది. అక్కడ చంద్రుడు ఉన్న చోట 10 చోట రాహు వస్తాడు. ఈ రాహు ఎవరి ఫలితాలు ఇస్తాడు గురువు. అంటే 4వ భావానికి ఇండైరెక్ట్ గా గురు సంబంధం వచ్చినట్టే కదా. ఓకే ఓకే సార్. ఓకే, చంద్రుని దృష్టి వల్ల ఈ యొక్క గురు ప్రభావం వచ్చింది. ఆ, ఓకే. మరి ఇంకోటి గురు దృష్టి ఉంది కదా సార్, డైరెక్ట్ రాహు మీద కూడా. గురు పంచమ దృష్టి పంచమ రాహు దృష్టి. మీద ఉండటం ఓకే. ఉమ్. 4కి గురు సంబంధం అడుగుతున్నాను నేను. ఓకే ఓకే ఓకే. సార్ ఒక్కసారి గురు రాహుల నక్షత్ర పరివర్తన జరిగింది అని. గురు రాహుల నక్షత్ర పరివర్తన జరిగింది. ఆ, గురు శని కాంబినేషన్ ఏ వ్యాధుల్ని తెలియజేస్తుంది అని సుబ్రహ్మణ్య శర్మ గారు మెసేజ్ అడిగారు. సార్, ఒకటి, వ్యాధులు అనేటువంటివి మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే కాలపురుష కుండలిలో ఒక్కొక్క రాశి ఒక్కొక్క అవయవాన్ని తెలియజేస్తుందండి. ఒక్కొక్క రాశి ఒక్కొక్క అవయవాన్ని తెలియజేస్తుంది. అది ఒక్కొక్క భావాన్ని కూడా సూచిస్తుంది. ఏ భావం అయితే 6కి కనెక్ట్ అయి ఉంటుందో, ఏ రాశి అయితే 6వ భావానికి కనెక్ట్ అయి ఉంటుందో, ఆ భావానికి సంబంధించినటువంటి వ్యాధిని జాతకుడు ఎదుర్కోవలసి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ గురువుని చూద్దాం. గురుడు వచ్చేసరికి రాహు నక్షత్రంలో ఉన్నాడు. రాహు వచ్చేసరికి 4వ భావానికి కనెక్ట్ అయ్యాడు. 4 ఏం చెప్తోంది? గుండెని చెప్తుంది. 4వ భావానికి అధిపతి ఎవరయ్యారు? రవి అయ్యాడు. రవి గుండెను సూచిస్తాడు. సో గ్రహకారకత్వము ప్లస్ భావకారకత్వము అండ్ రాశికారకత్వం కూడా వ్యాధిని నిర్ధారణ చేస్తాయి. క్లియర్? శని రాహు కాంబినేషన్ అనేటువంటిది చాలా వ్యాధులను ఇండికేట్ చేస్తుందండి. క్రానిక్ డిసీజెస్ అన్నింటికీ శని రాహు కాంబినేషన్ ఉంటుంది నక్షత్ర సిద్ధాంతంలో. క్రానిక్ అన్నప్పుడు అవి చాలా వ్యాధులు ఏవైనా కావచ్చు. పర్టికులర్గా ఇవి అని చెప్పేసి చెప్పుకోవడానికి లేదు. చాలా చాలా వ్యాధులు వాటిని ఇండికేట్ చేస్తాయి. శేషాద్రి గారు, సార్ అడగండి సార్. హ్యాండ్ రైజ్ చేశారు, అడగండి సార్. శేషాద్రి గారు సార్ చెప్పండి. వినపడుతుంది కదండి. ఆ, ఇప్పుడు మన గ్రూప్ లో గురువులు అడిగిన డౌట్ ఏంటంటే రాహుకి కోణ దృష్టిలో ఉంటాయి, అంటే 9వ దృష్టి ఉంటుందని చెప్పేసి మన వైదిక ఆస్ట్రాలజీలో ఉంది. ఆ, అందువల్ల గురువులకు డౌట్ ఏంటంటే రాహు గురువులకి కోణ దృష్టిలు ఉన్నాయి, చూడండి ఒకసారి. నేను చూశాను సార్. అది డౌట్ వాళ్ళకి. ఆ డౌట్ అంటే దృష్టిలు అంటే ఉండవు, కానీ వైదికలో చెప్పడం వల్ల ఆ బహుశా డౌట్ పడి ఉంటారని నా అభిప్రాయం, అంతే, వేరే ఏం కాదు. రాహుకి గురుడు, గురుడికి రాహు అనేది కోణస్థితిలో ఉండడం వల్ల సంబంధం అనేది ఏర్పడుతుంది. ఆ, ఒకవేళ రాహువు గురు నక్షత్రంలో లేకుండా, ఓకే గురుడు రాహు నక్షత్రంలో లేకుండా నక్షత్ర సంబంధం అనేది ఇక్కడ ఏర్పడకపోయినా కూడా సంబంధం అనేది వస్తుంది. ఎలాగంటే వాళ్ళిద్దరు కోణస్థితిలో ఉన్నారు కాబట్టి. అవును సార్, అవును సార్, అవును సార్. ఓకేనా అండి? ఓకే, అంటే గురువులు అలా డౌట్ వచ్చి ఉంటుంది వారికి, అందుకోసం రాహు గురువులకి ఏదో కోణ దృష్టిలు ఉన్నాయి కదా అని. రాహువుకి కేతువుకి దృష్టి అనేది ఛాయాగ్రహాలు కాబట్టి ఇవ్వబడలేదు. అదేలేండి. వెస్టర్న్ ఆస్పెక్ట్ ప్రకారంగా చూస్తే కోణ దృష్టిలు అయితే వస్తాయి. ఓకే సార్, ఓకే అవి కూడా వాటిని చూసే గ్రహాల సంబంధంతోనే అవి ఏర్పడతాయి. ఓకే సార్. అంటే నాకు వచ్చిన డౌట్ కాదు సార్, మన గురువులకు వచ్చిన డౌట్ ని ఒకసారి చెప్పు. నో ప్రాబ్లం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, ఇక నెక్స్ట్. సార్ చిన్న డౌట్ సార్. ఇప్పుడు న్యాచురల్ గా ఈ యొక్క అంటే ఈ యొక్క షష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు
బాధక స్థానంలో ఉండి రవితోటి ఉండడం, బాధకుడైనటువంటి శని దశమ దృష్టి ఉండడం వల్ల ఈ యొక్క శుక్ర రవిలు ఈ రెండు కూడా చంద్రుని యొక్క నక్షత్రంలో ఉండి చంద్రుడు చతుర్థంలో ఉండడం వల్ల కూడా మనము ఇతనికి హార్ట్ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుందని చెప్పొచ్చా సార్? అంటే మనం ఇంత దూరం రవిని చూడడం తిరగాల్సిన అవసరం లేదు కాలేరు గారు, రమేష్ గారు. ఆ, జస్ట్ సింపుల్. 4వ భావానికి రవి సంబంధము, 168 కనెక్టివిటీ, ఎనఫ్ హార్ట్ ప్రాబ్లం చెప్పొచ్చు. ఈ ఓకే ప్రాబ్లం రైజ్ అయినప్పుడు 4వ భావానికి గురు సంబంధం కూడా సోకితే హార్ట్ ఎన్లార్జ్మెంట్ ఉందని చెప్పొచ్చు. దీన్ని మనం ఇంత దూరం తిరగాల్సిన పని లేదు, జస్ట్ చూడంగానే అర్థమైపోతుంది చార్ట్. దాన్ని మనం ఇంకా లోతుగా పరిశీలించడం ఇంత నీడ్ అవసరం లేదు. ఓకే ఓకే నెక్స్ట్, షుగర్ వ్యాధి. 1, 6, 8 భావాల సంబంధం అనేది మనం ఆల్రెడీ చూసాం. కేపీ విశాఖపట్నమా? 1, 6, 8 ఎలా? 1, 6 భావాలకి అధిపతి శుక్రుడు. ఈ శుక్రుడు బాధక స్థానంలో ఉన్నాడు. అష్టమ భావానికి అధిపతి వచ్చేసరికి గురుడు. ఈయన 6లో ఉన్నాడు. ఈయన 6లో ఉన్నంత మాత్రం చేత 8వ భావ ఫలితాన్ని ఇస్తాడు, కానీ లగ్న భావ ఫలితాన్ని ఆయన ఇవ్వలేడు. ఇక్కడ బుధుడిని చూడండి, బుధుడు 8లో ఉన్నాడు. ఈయన ఎవరి నక్షత్రంలో ఉన్నాడు? బుధుడు ఎవరి వీనస్ నక్షత్రంలో ఉన్నాడు? శుక్ర నక్షత్రం. శుక్ర నక్షత్రంలో ఉన్నాడు. సో బుధుడు 8లో ఉండి 1, 6 భావ ఫలితాలను ఇస్తున్నాడు. ఇక్కడ దెబ్బతీసింది బుధుడే. 1, 6, 8 భావాల సంబంధాన్ని ఏర్పరిచింది బుధుడే. కాకపోతే మరి గురుడు ఏం చేశాడు? దాన్ని పెంచాడు. గురు ఎన్లార్జ్ కదా, వ్యాధి తీవ్ర. గురుడు కనుక సంపదకు సంబంధించిన భావంతో కనెక్ట్ అయితే ఆయన సంపదని పెంచుతాడు. ఇందాక చెప్పాను, ద్వితీయ భావానికి శుక్ర సంబంధంతో పాటు గురు సంబంధం కనుక కలిగితే జాతకుడికి నేత్రాలు పెద్దవిగా ఉంటాయి. లగ్న భావానికే గురు సంబంధం కనుక కలిగితే జాతకుడు ముఖం వెడల్పుగా గుండ్రంగా ఉంటుంది. సో గురుడుకు ఉన్నటువంటి తత్వం అది. ఫ్యాట్ అనే దానికి కూడా గురుడు ఒక రకంగా కారకుడు అవుతాడు. సో ఇక్కడ 1, 6, 8 సంబంధాన్ని చూసాం. నెక్స్ట్, ప్యాంక్రియాస్. షుగర్ వ్యాధిని చూపించడంలో దీని పాత్ర చెప్పటానికి వీలైనంత ఉంటుంది. ఇక్కడ గురు, శుక్ర అండ్ శని, ఈ 3 గ్రహాల పరస్పర సంబంధం అనేది కొంతవరకు షుగర్ వ్యాధిని ఇండికేట్ చేస్తుంది. శుక్రుడు చూడండి ఎవరి నక్షత్రంలో ఉన్నాడు? చంద్ర నక్షత్రం. శుక్రుడు ఎవరి నక్షత్రంలో ఉన్నాడు? చంద్ర నక్షత్రంలో ఉన్నాడు కదా. ఈ చంద్రుడు అవును. రాహుతో సంబంధం పెట్టుకుని ఉన్నాడా? సార్ పెట్టుకున్నాడు సార్. రాహుని చూస్తున్నాడు. ఇంకా రాహుని సింపుల్ గా చూస్తున్నాడు. చూద్దాం, ఇంకా సింపుల్ గా చూద్దాం. శుక్రుడు, గురువు, శని ఈ 3 గ్రహాలు షుగర్ వ్యాధిని ఇండికేట్ చేస్తాయని చెప్పేసి నక్షత్రం చెబుతుంది, నక్షత్ర సిద్ధాంతం చెబుతుంది. శని గురుడు మీద దృష్టి పెట్టాడు, ఓకేనా. శని 10వ దృష్టే శుక్రుడి మీద ఉంది. చూడండి, మీరు ఇంకెక్కడ ఇంకా డెప్త్ పోతే ఇంకా అర్థమవుతుంది. చూడండి, గురుడు అష్టమాధిపతి, అష్టమం కనెక్ట్ అయింది, ఆయన 6లో ఉన్నాడు, 6 కనెక్ట్ అయింది. శని 12లో ఉన్నాడు, అంటే 6, 8, 12 వచ్చింది. శని దృష్టి శుక్రుడి మీద ఉంది, శుక్రుడు 1, 6 ఇస్తున్నాడు. 1, 6, 8, 12 భావాల సంబంధం వల్ల, గురు, శుక్ర, శని గ్రహాల సంబంధం వల్ల జాతకుడికి షుగర్ వ్యాధి ఉంది అని నిర్ధారణ అవుతోంది. ఒకసారి ఎప్పుడైనా నేను టైం చార్ట్ వేసుకొని చెప్పినటువంటిది ఒకటి ఉంది. కాలేజీలో ఉన్నప్పుడు
ఫ్రెండ్ ఫోన్ చేసి ఒక రోజు ఒంట్లో బాగోలేదు, కొంచెం హాస్పిటల్ వరకు వెళదాం, వస్తావా అని అడిగాడు. సరేనన్నాను. మళ్ళా కొద్దిసేపటి తర్వాత ఫోన్ చేసి నైట్ 8 o'clock ఇచ్చినాడు డాక్టర్ అపాయింట్మెంట్, 8కి రమ్మన్నాడు. సరేనని చెప్పేసి ఈలోపు హాస్పిటల్కి రమ్మని అడిగితే చూద్దామని చెప్పేసి టైం చార్ట్ వేస్తే ఈ 1, 6, 8 భావాల సంబంధము, గురు శుక్ర శని గ్రహాల సంబంధము వచ్చాయి. అతని వయస్సు 26 ఏళ్ళు. సరే, నేను చార్ట్ చూసిన తర్వాత అడిగాను అతను, నాకెందుకో షుగర్ ఉందని డౌట్ వస్తుంది నీకని అంటే నవ్వాడు. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చెకప్ చేశాక మీకు షుగర్ ప్రాబ్లం ఉందని చెప్పాడు. చెప్పాడు అప్పుడు నాకు 26 ఏళ్ల వయసు అండి, నాకు 14వ ఏడు షుగర్ వచ్చిందని చెప్పాడు అతను. 14వ ఏట షుగర్ వచ్చిందని చెప్పాడు నాకు. తర్వాత జస్ట్ టైం చార్ట్, బర్త్ చార్ట్ ఇవన్నీ మనకు ఆ విషయాన్ని ఇండికేట్ చేసి చూపిస్తాయి. మరి 5వ భావ పరిస్థితి ఏంటి? 5వ భావం ప్యాంక్రియాస్ని ఇండికేట్ చేస్తుంది. ఈ 5వ భావానికి అధిపతి ఎవరు? బుధుడు అయ్యాడు. బుధుడు నక్షత్రాల్లో ఎవరైనా ఉన్నారా అంటే ఎవరూ లేరు. ఈ బుధుడు ఎక్కడున్నాడు చూడండి, ఎక్కడున్నాడు బుధుడు? అష్టమం. చెప్పండి. ఎనిమిదిలో ఉన్నాడు, అష్టమంలో. బుధుడు అష్టమంలో ఉన్నాడు. ఎవరి నక్షత్రంలో ఉన్నాడు? శుక్ర నక్షత్రం. నక్షత్రంలో ఉన్నాడు. ఇప్పుడు ఏ భావానికి అధిపతి అవుతాడు? లగ్నాధిపతి. 1, 6 అధిపతి అయ్యి బాధక స్థానంలో ఉన్నాడు. శుక్రుడు క్లోమరసాన్ని సూచన చేస్తాడు. కాబట్టి ఈ జాతకుడికి హార్ట్ ప్రాబ్లం అలాంగ్ విత్ షుగర్ వ్యాధి ఉంది. ఇంతవరకు చెప్పిన దీంట్లో ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. వెంకటేష్ గారు ఇందాక నుంచి పాపం చెయ్యి పైకి ఎత్తారు, నొప్పి పుడుతుందేమో, అడగండి సార్ ఏంటో విషయం. పాపం ఆయన ఇందాక నుంచి చెయ్యి పైకి ఎత్తే పెట్టారు. సరే, ఓకే. మరి గురుగారు ఒక డౌట్ అండి. అడగండి సార్. ఈ షుగర్ ప్రాబ్లంకి జలతత్వ రాశులతో సంబంధాలు అసలు అవసరమే లేదండి? జలతత్వ రాశితో కూడా సంబంధం అడిగారు, మంచి ప్రశ్న అడిగారు సార్. గుర్తుపెట్టుకోండి సార్, షుగర్ 2 రకాలుగా కూడా ఉంటుంది. ఒకటి యూరినర్, 2 బ్లడ్. అదే నేను చెప్పాల్సింది, నేను చెప్పలేదు, మీరు అడిగారు, సంతోషం. 8వ భావము ప్లస్ గురు అండ్ కుజ అలాంగ్ విత్ శుక్ర సాటర్న్ కనెక్టివిటీ కనుక ఏర్పడితే జాతకుడికి బ్లడ్ షుగర్ ఉంటుంది. ప్లస్ మరొకసారి చెప్పండి సార్. 8 కుజ, గురు, శుక్ర, శని. జలతత్వ రాశులను కూడా కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే జలతత్వ రాశి ఎప్పుడు పనిచేస్తుందంటే యూరిన్ షుగర్ ఉన్నప్పుడు పనిచేస్తుంది. అదే యూరిన్ షుగర్ అనుకోండి, 1, 7 శుక్ర ప్లస్ జలతత్వ రాశి ప్లస్ గురు అండ్ శని. శని శుక్ర సంబంధము ప్లస్ 7వ భావ సంబంధం మనం గనక పరిశీలిస్తే 1, 6 సంబంధం కూడా ఏర్పడినప్పుడు, 8 కూడా ఏర్పడినప్పుడు జాతకుడికి మూత్ర సంబంధమైనటువంటి వ్యాధులు వస్తాయి. దానికి గురు అండ్ జలతత్వ రాశి కూడా కనెక్ట్ అయితే యూరినరీ ప్రాబ్లం, దాంతో పాటుగా యూరిన్ షుగర్ లాంటివి అటాక్ అవ్వడానికి సోర్స్ ఉంటుంది. క్లియరా అండి? గురువు గారు క్లియర్ అండి, క్లియర్. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా ఏమన్నా అడుగుతారా సార్? గురుగారు నమస్కారం, నా పేరు రుక్మిణి. చెప్పండి అమ్మా. నమస్తే. ఇది రికార్డింగ్ పెడతారా గురుగారు? వస్తుందమ్మా. ఇప్పటి వరకు అయితే ఎవరు ఎక్కడి నుంచి డిస్టర్బెన్స్ రావటం లేదు కాబట్టి మాక్సిమం ఈ నైటే అప్లోడ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎవరిదైనా డిస్టర్బెన్స్ వస్తే నేను దాన్ని ఎడిటింగ్ చేయలేను, వదిలేస్తాను. అది దేంట్లో పెడతారు గురుగారు? యూట్యూబ్ లో ఛానల్లో పెడతాను, ప్లస్ మన గ్రూప్ లో లింక్ పెడతాను. నా పేరు యాడ్ అవ్వలేదు, ఈ రోజే జాయిన్ అయ్యాను నేను. మా కొలీగ్ పంపిస్తే జాయిన్ అయ్యాను అనమాట. సంతోషం తల్లి. మీరు ఫ్రీ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. నంబర్ కూడా నోట్ చేసుకోండి. ఫోన్ నెంబరా? 90634
ఒక్క నిమిషం గురువు. సారీ. గురుగారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. సార్ ఒకసారి బ్లడ్ షుగర్ కి కాంబినేషన్స్ యూరిన్ షుగర్ కి ఒకసారి చెప్పరా సార్? నోట్ చేసుకుంటాను. ఇప్పుడు నేను మధ్యలో ఆమెకు నెంబర్ చెప్తున్నాను, మధ్యలో ఓకే చెప్తే సార్. ఇది కూడా రాసేసుకుంటారు. సార్ చెప్పండి అది గురువు గారు. అయిందన్నమాట. 90634 34 24365. ఓకే గురువు గారు. ఓకే. సార్, షుగర్, బ్లడ్ అనేది 8వ భావాన్ని తెలియజేస్తుంది. కుజ అండ్ గురు బ్లడ్ ను సూచించేటువంటి గ్రహాలు. గురు, శుక్ర, శని అలాంగ్ విత్ 8th హౌస్. ఓకేనా? గురు శుక్ర శని, ఆ, కుజ ఆ, ప్లస్ 8th హౌస్ ఆ, సార్ బ్లడ్ షుగర్. సార్ గురు, గురు శుక్ర, శని ప్లస్ గురు 7th హౌస్ గురు శుక్ర శని ప్లస్ 7th. అలాంగ్ విత్ వాటరీ సైన్, జలతత్వ రాశి. సార్ యూరిన్ షుగర్. ఆ, అంటే ఓకే నేరుగా జలతత్వ రాశితో సంబంధం ఏర్పడవచ్చు, ఏర్పడకపోవచ్చు. జలతత్వ రాశిని సూచించే మరేదైనా గ్రహం వీటితో కనెక్టివిటీని అయినా పొందొచ్చు. సార్. ఇది గుర్తుంచుకోవాలి. ఓకే సార్. ఓకే. ఈ సార్ జాతకుడు నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. నమస్కారం సార్. యూట్యూబ్ లో ఏ ఛానల్లో పెడతారు? నేను లింక్ ఇస్తాను క్లాస్ అయిపోయిన తర్వాత, అది మీరు కనెక్ట్ చేసుకుంటే ఛానల్కి వెళ్ళిపోతుంది తల్లి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఆ, ఈ జాతకుడు శుక్ర మహాదశలో పుట్టాడు. ఇతనికి గమనిస్తే రాహు మహాదశలో హార్ట్ ప్రాబ్లం అనేది వచ్చింది. కుజ మహాదశలో షుగర్ ప్రాబ్లం వచ్చింది. రాహు మహాదశలో హార్ట్ ప్రాబ్లం వచ్చింది. చూడండి ఒకసారి, 6వ భావంలో ఉన్నటువంటి గురుడు ఎవరి నక్షత్రంలో ఉన్నాడు? రాహు నక్షత్రం. రాహు నక్షత్రంలో. రాహు నక్షత్రంలో ఉన్నాడు. ఈ రాహుని చంద్రుడు చూస్తున్నాడు. చంద్రుడు 1వ భావానికి లగ్న నక్షత్రాధిపతి అయ్యాడు. అంటే 1, 6, 8 కనెక్టివిటీ అనేది ఏర్పడిందా? Yes, yes, sir. ఏర్పడింది సార్, ఏర్పడింది. మీరు ఇక్కడ ఏర్పడింది సార్. చూడాలి, ఇక్కడ మీరు గమనించాలి. రాహువు గురు నక్షత్రంలో ఉన్నాడు, గురుడు రాహు నక్షత్రంలో ఉన్నాడు. ఈ గురుడు లగ్నానికి ఏం కనెక్ట్ కాలా, శుక్రుడితో ఏం సంబంధం పొందలా. శుక్రుడు కూడా అలాగని చెప్పేసి గురుడితో ఏం కనెక్టివిటీని పొందలేదు. గురు దృష్టి ఏమి శుక్రుడి మీద లేదు, శుక్రుడి దృష్టి ఏమి గురువు మీద లేదు. మరి ఎలా రోగం వచ్చింది అంటే, రాహు మహాదశని సూచించేటువంటి గ్రహము గురుడు 6వ భావంలో ఉన్నాడు. 6 రోగాన్ని తెలియచేస్తుంది. ఈ రాహువుని చంద్రుడు చూస్తున్నాడు. చంద్రుడు లగ్న భావానికి నక్షత్రాధిపతి అయ్యాడు. చూడండి, 1, 6 కనెక్టివిటీ అనేది ఏర్పడిపోయింది ఇక్కడ. అన్నం కట్టిరా నాన్న వస్తున్నాడా? శ్రీదేవి మేడం, మ్యూట్లో పెట్టుకోండి అమ్మా. సో 1, 6 సంబంధం ఏర్పడిపోయింది. దశానాథుడైనటువంటి రాహువు 1ని 6ని ఇండికేట్ చేస్తున్నాడు. ఎక్కడైనా డౌట్ ఏమన్నా ఉందా ఇందులో? నెక్స్ట్, హార్ట్ను ఇండికేట్ చేసేటువంటి గ్రహం రవి. ఈ రవి వచ్చేసరికి 4వ భావానికి అధిపతి అయ్యాడు. ఆయన బాధక స్థానంలో ఉన్నాడు, చంద్ర నక్షత్రంలో ఉన్నాడు. చూసారా? ఈ చంద్రుడు లగ్న భావానికి అధిపతి అయ్యాడు. ఓకే, క్లారిటీ వస్తుందా?
చంద్రుడు లగ్న భావానికి నక్షత్రాధిపతి అయ్యాడు. ఇతను రవితో సంబంధాన్ని పొందున్నాడు. రవి గుండెకి కనెక్టివిటీని పొందుతాడు. రాహు మహాదశలో రవి భుక్తిలో ఈ జాతకుడు ఇబ్బంది పడ్డాడు. మరి వాట్ ఈజ్ అంతరా? అంతరాపు వచ్చేసరికి గురు అంతరా. గురుడు 6లో బలంగా ఉన్నాడు కదా, గురు అంతరాలు వచ్చేసింది. మరి సూక్ష్మ వస్తే శని. ఈ పీరియడ్లో ఈ జాతకుడు ఇబ్బంది పడ్డాడు. ఓకేనా? శేషాద్రి గారు చెప్పండి సార్. గురుగారు క్లారిటీగా అర్థం అవ్వలేదు సార్, ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి సార్. గురుడు 6వ భావంలో ఉన్నాడు కదా, గురుడు 6వ భావంలో ఉన్నాడా? ఉన్నాడు సార్. కదా సార్. ఈ గురుడు ఎవరి నక్షత్రంలో ఉన్నాడు? ఇబ్బంది పడదు, చూపిస్తాను. గురుడు రాహు నక్షత్రంలో ఉన్నాడు. మరి గురుడు రాహు నక్షత్రంలో ఉంటే హార్ట్కి సంబంధించిన వ్యాధి ఎందుకు రావాలి అంటే చూడండి, 4వ భావం హార్ట్ని ఇండికేట్ చేస్తుంది కదా. 4వ భావంలో చంద్రుడు ఉన్నాడా? ఉన్నాడు సార్. ఈ చంద్రుడు 1వ భావానికి నక్షత్రాధిపతి అయ్యాడా? లగ్నాధిపతి. అప్పుడు ఏమైంది? 1, 6, 8 ప్లస్ రాహుతో కనెక్టివిటీ ఏర్పడింది. కానీ రవి వచ్చేసరికి ఎవరి నక్షత్రంలో ఉన్నాడో చూడండి. చంద్ర నక్షత్రం ఉన్నాడు సార్. రవి దేనికి కారకుడు అవుతాడు? హార్ట్ కి సంబంధించింది కారకుడు అవుతాడు. మరి హార్ట్ అంటే శరీరమే కదా. అవును సార్. ఈ శరీరం మరి చంద్రుడితో లగ్నానికి సంబంధం ఏమేర్పడింది? లగ్న నక్షత్రాధిపతి చంద్రుడు అయ్యాడు కదా. అవును సార్. నెక్స్ట్ గురు అంతర. గురుడు తన పంచమ దృష్టితోటి అంతరానాథుడైనటువంటి దశానాథుడైనటువంటి రాహు మీద దృష్టి పెట్టాడు. పైగా ఈ గురు రాహు నక్షత్రంలో ఉన్నాడు. ఓకేనా? ఓకే సార్. సార్ అది గురుగారు రాహు దశ నడుస్తున్నప్పుడు ఎక్కువగా బ్లడ్ గాని అంటే బ్లడ్ సంబంధించింది, ఇది హార్ట్ కూడా బ్లడ్ అండి, కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి అని అన్నట్టుగా డౌట్ వస్తుంది సార్. రావని చెప్పలేం. కాకపోతే ఏంటంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ రావాలంటే 7వ భావము ప్లస్ బుధుడు అలాంగ్ విత్ వీనస్ అండ్ సాటర్న్ కనెక్టివిటీ అనేది ఏర్పడి 1, 6, 8, 12 సంబంధం ఏర్పడితే అది ఏ దశలోనైనా వస్తాయి. రాహు మహాదశ అవసరంలే. టేక్ ఫార్ములా మీద బేస్ చేసుకుని వెళ్ళాలి. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్, కంటిన్యూ. శేషాద్రి సార్ అడగండి సార్. సార్ నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు మీరు తీసుకున్నది జాతకుడు యొక్క పుట్టిన డేట్స్ ని బట్టి ఈ దశ పీరియడ్ తీసుకున్నారా, లేక మీకు మీరుగా తీసుకున్న డేట్ ని బట్టి దశ పీరియడ్ తీసుకున్నారా? అంటే టైం చార్టా లేకపోతే బర్త్ చార్టా అని అడుగుతున్నారా? ఓకే సార్. బర్త్ చార్టే, టైం చార్ట్ కాదు ఇది. ఓకే ఓకే. అంటే ఎందుకు వచ్చిందంటే మీరు యాక్చువల్ గా మీకు వచ్చిన టైం తీసుకుంటా ఉంటారు కదా. ఈ జాతకుడు ఎప్పుడు సార్ నాకంటే ముందు పుట్టాడు? నేను అప్పుడే నేను అది చూడలేదు. మామూలుగా ఆ జాతకుడిది భర్త చార్ట్ తీసుకున్నారు కదా అంట. టైం చార్ట్ అయితే నేను అదే చెప్పేవాడిని, టైం చార్ట్ అనే చెప్పేవాడిని. ఓకే ఓకే సార్. ఈ పీరియడ్ లో ఇతను హాస్పిటల్ పాలయ్యాడు. ఓకేనా? రాహు రవి ప్లస్ గురు ఈ పీరియడ్ లో ఇతను హాస్పిటల్ పాలయ్యాడు. శని అంతరా వచ్చినప్పుడు జాతకుడు మరణించాడు. శని ఏమయ్యాడు ఈ జాతకానికి? బాధకుడు వ్యయంలో ఉన్నాడు. వ్యయంలో ఉన్నాడు. ఇంకో చెప్పాలంటే అష్టమ భావంతో సంబంధాన్ని పొందాడు. ఎందుకని? అష్టమాధిపతిని చూస్తున్నాడు. 8, 12 కనెక్టివిటీ వచ్చింది. అవునా?
సార్ శని కేతు నక్షత్రంలో ఉన్నట్టున్నారు. కేతు చంద్రుడితో మూడో కలిసి భావాన్ని ఉన్నాడు. చూస్తున్నాడు కదా, సారీ, రెండో భావాన్ని శని చూస్తున్నాడు కదా తృతీయ దృష్టితోటి. ఎస్ మారకం కనెక్ట్ అయింది కదా. ద్వితీయంతో మార్గం కనెక్ట్ అయింది. పైగా సప్తమాధిపతి మారకుడైనటువంటి కుజుడు చూడండి శని నక్షత్రంలో ఉన్నాడు, ఉత్తరాభాద్ర. కూడా క్లియర్? ద్వితీయాన్ని చతుర్థ దృష్టితో చూస్తున్నాడు. ఆ. మరి ఇంకా అష్టమ భావానికి అధిపతి గురుడయ్యాడు. ఈ గురుడు చూడండి శని చేత చూడబడుతున్నాడు. బాధక అష్టమ అన్ని కనెక్ట్ అయిపోయినాయి కదా, మారక అన్ని వచ్చాయి కదా. ఈ పీరియడ్లో జాతకుడు హాస్పిటల్లోనే మరణాన్ని పొందడం జరిగింది. వెంకటేష్ గారు చెప్పండి సార్. ఇది ఈరోజు మనం తీసుకున్నటువంటి చార్ట్. ఈరోజు మనం చెప్పుకున్నటువంటి చార్ట్లో ఏమేమి చూసాము? హార్ట్ ప్రాబ్లం చూసాము, స్ట్రోక్ చూసాము, దీంతో పాటుగా హార్ట్ ఎన్లార్జ్మెంట్ కూడా చూసాం. హార్ట్ ఎన్లార్జ్మెంట్ అండ్ షుగర్ షుగర్ చూసాము. మధ్య వయసులోనే మరణం. సార్ షుగర్ టైం ఎప్పుడు అటాక్ అయింది అన్నది మీరు దశ నేను చెప్పండి చెప్పాను సార్. కుజమహాదశలో షుగర్ వచ్చింది. 14 ఇయర్స్ లోనే వెంకటేష్ ఉందని గారు చెప్పారు. చెప్పండి సార్. చెయ్యెత్తుతారు, మాట్లాడరు మీరు. లక్ష్మీ పీస్పాడు స్వామి చెప్పండి. ఇంకో లేదు మళ్ళీ జాతకుడు మరణం చెప్పరా మళ్ళీ జాతకుడి మరణం అనేది ఆ, దశాభుక్తులు అన్నీ కూడా అంతర ఆ, అలాట్స్తో సహా ఉమ్, మరణ సమయాన్ని సూచన చేసినప్పుడు జాతకుడికి మరణం అనేది ఆసన్నమవుతుంది. అయితే ఆ, ఒకటి ఇక్కడ మనం గమనిస్తే రాహు మహాదశలోనే ఇతనికి మరణం ఎందుకు వచ్చింది అంటే, రాహు వచ్చేసరికి శని రాశిలో దశమంలో ఉన్నాడు. దశమమి ఆయుర్దాయాన్ని ప్రమాదం చేసేటువంటి భావం కాదు. ఇతను అవును, దశమంలో ఉండి కూడా బాధక స్థానమైన నవమాన్ని కూడా సూచిస్తున్నాడు. ఆ, ఓకేనా? అవునండి, దశాలాడైనటువంటి రాహు మరణాన్ని ఇండికేట్ చేస్తున్నాడు. ఈ ఉమ్, రాహు పైన అష్టమానికి అధిపతి అయినటువంటి గురు దృష్టి ఉంది. అవునండి, పైగా రాహు గురు నక్షత్రంలో ఉన్నాడు. ఉమ్, బాధక అష్టమ కనెక్టివిటీ ఏర్పడిపోయింది. ఇక ఆహా, బాధకుడైనటువంటి శని ఉమ్, మారక స్థానమైనటువంటి ద్వితీయం పైన దృష్టి పెట్టాడు. ఆహా, సరే, అర్థమైందండి, ఇంకోటి అర్థమైంది, శనికి కోణస్థితిలోనే ఆ, వెస్టర్న్ ఆస్పెక్ట్ ప్రకారం కోణస్థితిలో బుధుడు ఉన్నాడు. బుధుడు ఉన్నాడండి, ద్వితీయ మారకుడు. మార్కు ఇక అవునండి, సప్తమ భావానికి మారకుడైనటువంటి కుజుడు చూడండి ఉమ్, సాక్షాత్ ఉత్తరాభాద్ర నక్షత్రం శని నక్షత్రంలోనే ఉన్నాడు. అవునండి, అష్టమానికి అధిపతి అయినటువంటి గురుడు ఉమ్, ఆరులో. మరణం దేని వల్ల కలుగుతుంది ఇక్కడ చెప్తుంది చూడండి. అవును, ఆరులో గురుడు ఉన్నాడు. ఉమ్, అష్టమం 6 రోగం అవునండి, వల్ల మరణం కలుగుతుందని చెప్తోంది. ఉమ్, ఈ గురుడు రాహుతో కనెక్ట్ అయితే రాహు 4 కనెక్ట్ అయ్యాడు. అంటే హార్ట్ ప్రాబ్లం వల్ల వ్యాధితోటి జాతకుడు మరణిస్తాడని ఈ చార్ట్ చెప్తోంది. చాలా ఇది బాగుంది, చాలా పీరియడ్. మనం అనలైజ్ చేస్తూ ఉంటే మనకి అవునండి, చేయగా ఇలా సార్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చెప్పండి స్వామి. డౌట్ సార్. ఆమె ఇక్కడ మరణానికి సంబంధించినట్టు బుధుని యొక్క లింక్ రావాలని అన్నారు. అది బుధుడు ఎంతవరకు నిజం? బుధుడిని చూడండి ఎవరి నక్షత్రంలో ఉన్నాడు? శుక్రుడు నక్షత్రంలో ఉన్నాడు. ఆ, శుక్రుడు 1, 6 భావాలకి అధిపతి. ఆ, ఆయన నైన్త్ ఎక్కడ లో ఉన్నాడు? ఉన్నాడు. బాధక స్థానంలో ఉన్నాడు, బాధక 9th హౌస్ లో. బాధక స్థానంలో ఉండి రవితో కలుస్తుంది. ఓకే. ఎస్. రవి దేన్ని ఇండికేట్ చేస్తాడు? హార్ట్ హార్ట్ ప్రాబ్లం ఇండికేట్ చేస్తాడు. ఓకేనా సార్ అండి? ఇక్కడ దేహము అంటే ఒకటి కదా సార్, 12 అంటే ఎండ్ అవుతుంది. అంటే దేహానికి దానికి కూడా సంబంధం ఏర్పడిందా సార్ ఏమన్నా సార్ ఇక్కడ? అది మనం తీసుకోవచ్చు. ఒకసారి నక్షత్రాలు 12వ దానికి ఏ నక్షత్రాలు చూపించండి సార్. ఈ 12వ భావానికి నక్షత్రాధిపతి దీంట్లో కనపడదు. టుడే 12వ దానికి శుక్రుడు వచ్చాడు. ఓహో, అక్కడ 12
12కు 1కి శని చంద్రులకు సంబంధం. క్లియర్? శుక్ర శుక్ర దేహం అంటే చంద్రుడు అయ్యాడు, 12 అంటే శుక్రుడు వచ్చాడు. ఓకే. ఓకేనా సార్? ఇంకా ఎనీథింగ్? ఎవరైనా ఏదైనా గురువు గారు ఎవరైనా అడిగేది ఏమన్నా ఉందా? సార్ నేను కృష్ణని మాట్లాడుతున్నాను. సార్ చెప్పండి సార్. ఇందాక మీరు కిడ్నీస్ గురించి ఒక చెప్తూ 7th ప్లస్ అని నేను అది రాసుకోవడం మర్చిపోయాను. కిడ్నీ డిసీజ్ మరొకసారి చెప్పండి సార్. ఈ కిడ్నీ డిసీజ్ కి కారణమైన భావాలు గ్రహాలు కనెక్షన్ చెప్పబోతుంటే నేను రిపీట్ చేస్తా. కిడ్నీ డిసీజ్ సార్ కాలచక్రము వ్యాధులు ఏంటి అని అడుగుతున్నారా? ఓన్లీ కిడ్నీ డిసీజ్ సార్. కిడ్నీ డిసీజ్ ఎస్ సార్. ఫార్ములా అడుగుతున్నారు సార్. కిడ్నీ డిసీజ్ ఫార్ములా ఎలా వచ్చింది ఏంటి అనేది అడుగుతున్నారు సార్. వాయిస్ బాగా లోలో ఉంటూ కొంచెం ఇదిగా ఉంది సార్. 1, 6, 8 సంబంధం ఉండాలి. 7, 6 కూడా తీసుకోవచ్చు. ప్లస్ బుధ అండ్ శుక్ర కనెక్టివిటీ ఏర్పడాలి. శుక్రుడు కిడ్నీల కారకుడు, బుధుడు కిడ్నీలు 2 ఉంటాయి కదా, 2 డ్యూయల్టీని తెలియజేస్తాడు. వ్యాధికి శని కారకుడు. ఈ కాంబినేషన్ కిడ్నీ వ్యాధిని తెలియజేస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. ఓకేనా సార్? ఎస్ సార్, థ్యాంక్ యూ. సుబ్రహ్మణ్య శర్మ గారు, పరిహారాలు చేసి వ్యాధి తీవ్రతను మరణాన్ని ముందుగా కనుక్కొని తప్పించవచ్చునా సార్? సార్, బతకాలనే యోగము భగవంతుడు వాళ్ళకి రాసి ఇచ్చి ఉంటే వాళ్ళు ఎవరో ఒకరి ద్వారా ఆ పరిహారాలు చేయించుకొని మహామృత్యుంజయ మంత్రం లాంటి హోమాలో జపమో చేసుకొని బయటపడిపోతారు సార్. లేదు అంటే దాన్ని ఎవరు తప్పించలేరు, అంతే.